తాను చేసిన ట్వీట్ ను మరోసారి చదువుకోవాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. లడ్డూ వ్యవహారంపై తాను చేసిన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదన్నారు. తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో బిజీగా ఉన్నానని, వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు. తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిన మాటలపై ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ వినోద్ అందిస్తారు. వినోద్, లడ్డు వివాదం రోజు రోజుకి ముదురుతోంది. లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ దాదాపు 11 రోజులకు సంబంధించి ఈ దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందంటూ ఈ దీక్ష చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి అయితే ఈ దీక్షకు దిగారు. అయితే ఇవాళ దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడ కనకదుర్గ ఆలయం మెట్లను శుభ్రం చేశారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. అయితే ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. రెహానా పవన్ కళ్యాణ్ ఈ వివాదంలో నిలబడి సనాతన ధర్మం అంటూ పోరాడుతున్నారు. అయితే పవన్ పై కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. లడ్డు వివాదం మొదలయ్యాక ఇటీవల ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తప్పు జరిగి ఉంటే మీరే అధికారంలో ఉన్నారు కదా, విచారణ చేయించండి, అంతేకాని మీరెందుకు ఆందోళనలు వ్యాప్తి చేస్తున్నారు, దేశవ్యాప్తంగా ఈ సమస్యను ఎందుకు హైలైట్ చేస్తున్నారు, ఇప్పటికే మన దేశంలో చాలా మతపరమైన గొడవలు ఉన్నాయి, సో ఇంకా దీన్ని ఎందుకు ఇంకా మీరు హైలైట్ చేస్తున్నారంటూ కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. దానికి కౌంటర్ గా కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్లు పవన్ కళ్యాణ్ తో పాటు మంచు విష్ణు కూడా. సో ఈ తిరుపతి లడ్డు విషయంపై ఈ ట్వీట్ల వారైతే గత 2-3 రోజుల నుంచి అయితే కొనసాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడలో ఒక ప్రెస్ మీట్ మీడియా ముఖంగా ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలను అయితే మాట్లాడడం జరిగింది. హిందువుల గురించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ కి సంబంధం ఏంటి, ఏం పిచ్చి పట్టింది మీకు, హిందువుల అవమానం జరిగితే మాట్లాడడం తప్ప అంటూ ప్రశ్నిస్తూనే ఇండైరెక్ట్ గా మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కు వార్నింగ్ ఇచ్చారు రెహానా. అయితే దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముందు నుంచి ప్రకాష్ రాజ్ బీజేపీకి హిందువులకు మద్దతుగా మాట్లాడే వారిపై కౌంటర్లు వేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ విమర్శలు చేస్తారని తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా అలాగే రిప్లై ఇవ్వడంతో పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారంటూ కూడా సోషల్ మీడియాలో ఇటు పవన్ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే జనసేన సైనికులు కావచ్చు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే లడ్డు అపచారం జరిగిందని మేము మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయనకి ఏంటి సంబంధం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. నేను ఇంకో మతాన్ని అయితే నిందించలేదు కదా, అసలు దీని గురించి మాట్లాడుతుంటే మాట్లాడొద్దని అంటున్నారు, తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు రెహానా. దీంతో తాజాగా కొద్దిసేపటి కిందటే ప్రకాష్ రాజ్ మళ్ళీ ఒక ట్వీట్ ను పవన్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఒక వీడియో షేర్ చేశారు తన ట్విట్టర్ లో. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడే నేను మీ ప్రెస్ మీట్ చూశాను, నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటి, నేను ప్రస్తుతానికి విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను, 30 తారీఖు నాడు వస్తున్నాను, వచ్చాక మీరు అన్న ప్రతి మాటకు నేను సమాధానం చెప్తాను, ఈ లోపు మీకు కుదిరితే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ కూడా కొంత సానుకూలంగానే ట్వీట్ చేశారు. సో ప్రకాష్ రాజ్ మళ్ళీ వచ్చి ఈ లడ్డు వివాదం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతారో అనే ఒక రసవత్తరమైనటువంటి క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుంది రెహానా. అయితే సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియోని చేసి కొద్దిసేపటి కింద రిలీజ్ చేసిన వీడియోలో కూడా అసలు పవన్ కళ్యాణ్ నా వాక్యాలను అర్థం చేసుకున్నారు, నేను ఒకటి చెప్తే ఆయన ఒకరు అర్థం చేసుకున్నారు. సో నేను డెఫినెట్ గా 30 తారీఖు నాడు వస్తున్నా, వచ్చాక నేను మీరు అడిగిన మాటలు నేను ప్రతిదానికి సమాధానం చెప్తా అంటూ కూడా వీలైతే నా ట్వీట్ ను మళ్ళీ చదవండి, మళ్ళీ అర్థం చేసుకోండి అని ఒక వీడియోలో అయితే స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఈ నెలాఖరులో ప్రకాష్ రాజ్ హైదరాబాద్ కైనా లేదంటే విజయవాడకైనా వచ్చి
స్పందిస్తారా లేదా అనేది. ఒకవేళ స్పందించిన తర్వాత దీనిపై రాజకీయం ఏమైనా రాజుకునే అవకాశం ఉంటుందా అనే క్యూరియాసిటీ రాజకీయ వర్గాల్లో అవ్వచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, అలాగే ఈ జనసేన సైనికులు సైతం వీటి విషయంపై చర్చిస్తున్నారు. రెహానా, యా వినోద్, మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు, అలాగే వీడియో కూడా షేర్ చేశారు కదా, దీని మీద ఏమైనా పవన్ రియాక్ట్? కొద్దిసేపటి కిందటైతే ఇవాళ ప్రకాష్ రాజ్ విశ్లేషించి మాట్లాడిన మాటలైతే పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా రియాక్ట్ అయ్యి వల్ల ప్రకాష్ రాజ్ కి కౌంటర్ వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రకాష్ రాజ్ విడుదల చేసేటువంటి ఈ వీడియోను దాంట్లో క్లియర్ గా దీన్ని మీరు ఎక్కువ ఆలోచించకండి, వీలైతే మళ్ళీ చదువుకోండి అంటే ఎక్కడ కౌంటర్ వేసినట్టుగా కాకుండా కొంత సానుకూలంగానే స్పందించినట్టయితే వీడియో షేర్ చేశారు. సో డెఫినెట్ గా మళ్ళీ ఆ వీడియోకి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇది ఒక రాజకీయ పరంగా అయినా అంటే ఒక చర్చకి దారితీస్తుందే తప్ప పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా దీంట్లో స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే 30వ తారీఖు అంటే దాదాపు ఇంకో 6 నుంచి 7 రోజుల సమయం ఉంది కాబట్టి డెఫినెట్ గా అప్పటి వరకు చూద్దామనే ఆలోచనలో అంటే పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ దీని గురించి ప్రస్తావించట్లేదు. ఇవాళ అవకాశం వచ్చింది, సందర్భం వచ్చింది ఈ ట్వీట్ల గురించి. ఎందుకంటే నిన్న కార్తీది ఒక ఇష్యూ అయింది, అలాగే వరుస ట్వీట్లు ప్రకాష్ రాజ్ ఉన్నాయి, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా దీన్ని వ్యంగ్యంగా ఎవరు తీసుకోకండి, చాలా సెన్సిటివ్ ఇష్యూ, సో దీని గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడి తెలియకపోతే మొత్తానికి మాట్లాడకపోవడం మంచిది అంటూ కూడా ఆ సందర్భంలోనే ప్రకాష్ రాజ్ ట్వీట్లను కూడా ఆయన గుర్తు చేస్తూ చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా ప్రకాష్ రాజ్ వచ్చి 30వ తారీఖున వచ్చి ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇస్తే గనక నెక్స్ట్ ఏం జరుగుతుందో వేచి చూడాలి. రెహానా, ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్.